హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అతి త్వరలో రానుంది. సో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో మనము విఐపిఐఎస్ అకాడమీ నుంచి కూడా యూ ఆల్ నో దట్ బ్యాచ్ 6 ఆల్రెడీ మనకి క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి. అండ్ చాలా మంది కూడా మాడ్యూల్ వైజ్గా అడుగుతున్నారండి. సో మాడ్యూల్ వైజ్ కూడా మన విఐపి లెర్నింగ్ యాప్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ హిస్టరీ అంటే చాలా భయపడుతున్నారు ఎందుకో కానీ స్టూడెంట్స్. సో ఆ హిస్టరీ సబ్జెక్ట్ని మన శ్రీకాంత్ సారే చాలా కాంప్రిహెన్సివ్గా చాలా ఫ్రమ్ ద స్క్రాచ్ డీల్ చేయడం జరిగిందండి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద హిస్టరీ మాడ్యూల్, మీరు డైరెక్ట్గా మన యాప్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎస్, సో వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ అండి. ఈ సెషన్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మోడర్న్ ఇండియా హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎలా చదవాలి, అంటే ఎలా వస్తాయి మనకి గ్రూప్ 2లో, మీరు సిలబస్ ఎలా డీకోడ్ చేయాలి అనేది మనకి ఇప్పుడు శ్రీకాంత్ సార్ చెప్తారు. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. So welcome to students for the VIPIS Academy. The purpose of the session is to deal with the modern Indian history for the APPSC Group 2. So without wasting your valuable time, I will go into to decode the syllabus. ఎందుకు చెప్తానంటే సిలబస్ ని డీకోడ్ చేయడంలోనే మీకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో సిలబస్ గురించి వెళ్తే, సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ generally starts with advent of Europeans, but he is included, అంటే APPSC included in the medieval Indian history. సో అది మిడివల్ ఇండియన్ హిస్టరీ కిందకే అతను కన్సిడర్ చేయడం జరిగింది. కాబట్టి దాని తర్వాత ఏదైతే బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఫస్ట్ వన్ 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అన్నాడు. ఇట్స్ ఇంపాక్ట్ అన్నప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, అంటే కంపెనీ నుంచి క్రౌన్ కు ఏ విధంగా ఇండియా స్లిప్డ్ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. అప్పటిదాకా 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి 1857 రివోల్ట్ వరకు ఇండియా లిటరల్లీ రూల్డ్ బై ఏ కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఓన్లీ. అందుకే ఇంపాక్ట్ అని అడిగినప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అనేది ఏ విధంగా జరిగింది అంటే ఏంది, మీరు క్లియర్ గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాని ముందు ఏంది అంటే డైరెక్ట్ ఇప్పుడు మీరు క్లియర్ గా చూసుకుంటే వైస్రాయ్ టు షిఫ్టింగ్ అనేది ఏంటి మెయిన్ ఇంపార్టెంట్లీ, అంటే వైస్రాయ్ పొజిషన్ అనేది ఫ్రమ్ ద ఇండియా నుంచి వైస్రాయ్ పొజిషన్ కి ఏ విధంగా షిఫ్ట్ అయిపోయింది. మోర్ ఓవర్ ఏమైంది, సెక్రటరీ ఆఫ్ స్టేట్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని అబాలిష్ చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి ఎట్లా షిఫ్ట్ అయిపోయింది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా డీప్, అలాంటి మీద ఫోకస్ చేయాలి. సో 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అనేది క్లియర్ గా చదవండి. రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఫార్ ఇన్ ఇండియా, అంటే బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ గా చదవాలి. అంటే ఏంది, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ మరాఠా, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ మైసూర్, బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ పంజాబ్, ఓకేనా, హైదరాబాద్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ వన్ అవధ్. ద లాస్ట్ కాంకర్డ్ టెరిటరీ బై బ్రిటిషర్స్ ఈస్ అవధ్ ఓన్లీ. సో ఇవన్నీ మీరు క్రిస్టల్ క్లియర్ గా చదవాలి. అంటే బ్యాటిల్ చదివిన తర్వాత మళ్ళీ ట్రీటీ చదవాలి. ఆ విధంగా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు జనరల్ గా రివోల్ట్ అనుకుంటే సిలబస్ లో ఫ్రాంక్లీ స్పీకింగ్ పెజెంట్ రివోల్ట్స్, ట్రైబల్ రివోల్ట్స్ మెన్షన్ చేయలే. మీకు 1857 రివోల్ట్ అని స్టార్ట్ చేశాడు. జనరల్ గా రివోల్ట్ అనే టాపిక్ కింద మీరు చూస్తే 1857 రివోల్ట్ వస్తుంది, పెజెంట్ రివోల్ట్స్ వస్తుంది, ఫార్మర్ రివోల్ట్స్, నెక్స్ట్ ట్రైబల్ రివోల్ట్ వస్తుంది. కానీ సిలబస్ లో మెన్షన్ చేయలేదు. సో సిలబస్ లో మెన్షన్ చేయలేదు కదా, చదవమంటారా సార్ అంటే మై సిన్సియర్ సజెషన్ ఇస్ బెటర్ టు స్టడీ. ఓకేనా, మీకు సిలబస్ లో ప్రెసెంట్ రివోల్ట్స్ మెన్షన్ చేయాలి, ట్రైబల్ రివోల్ట్స్ మెన్షన్ చేయాలి. సో అలాంటప్పుడు డెఫినెట్ గా మీకు ఆ డౌట్ ఉంటుంది, చదవచ్చా చదవరాదు సార్ అంటే ఇట్ ఈస్ బెటర్ టు స్టడీ. ఎందుకంటే అది నిజం చెప్పాలంటే అంటే ఇప్పుడు రివోల్ట్ అనేది మెన్షన్ చేసినప్పుడు మేబీ హీఈస్ థింకింగ్ దట్ అది కూడా కవర్ చేయాలని చెప్పేసి ఏమన్నా సరే అంటే హింట్ ఇస్తున్నాడేమో. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే చదివితే బెటర్. అందుకే నేను ఇంతకుముందు టీచ్ చేసిన స్టూడెంట్ కి మన విఐపిఐఎస్ అకాడమీలో కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ చేయడం జరిగింది, A to Z వరకు కూడా ఎవ్రీథింగ్. ఎందుకంటే మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కొన్ని చాప్టర్స్ మాత్రం మెన్షన్ చేయడం జరిగితే, మిడివల్ లో కూడా కొన్ని చాప్టర్స్ మెన్షన్ చేయడం జరిగితే, ఏపీఎస్సి గ్రూప్ 2 మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ కవరేజ్ ఉంది, ఇంక్లూడింగ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఉంది. మీరు చూస్తే సిలబస్ లో పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అంటే రీఆర్గనైజేషన్స్ విత్ ఇన్ ద కంట్రీ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ జరిగింది. సో కంప్లీట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో అంత క్లియర్ గా ఈవెన్ పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మెన్షన్ చేసినప్పుడు, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ మెన్షన్ చేసినప్పుడు, ఇట్స్ ఇంటెన్షన్ ఈస్ ఆ ప్రెసెంట్ రివోల్ట్స్, ట్రైబల్ రివోల్ట్స్ కూడా చదివితే బెటర్. ఎందుకంటే ప్రతిదీ మెన్షన్ చేసిండు. సో ఆ ప్రెసెంట్ ట్రైబల్ రివోల్ట్స్ కూడా చదివితే బెటర్. ఎందుకంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నెక్స్ట్
సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్. సో ఏదైతే బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా తర్వాత ఆ సోషల్ లాస్ అనేది ఏది అంటే సతీ అబాలిషన్ యాక్ట్, విడో రీమ్యారేజెస్ యాక్ట్, క్యాస్ట్ డిసబిలిటీస్ యాక్ట్, రిలీజియస్ డిసబిలిటీస్ యాక్ట్, అట్లాంటి ఎట్సెట్రా కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్స్ అండర్ ద సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్. నెక్స్ట్ సోషియో అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ 19th and 28th century. సో మీ అందరికీ తెలుసు ఇందులో ఏదంటే మనకు ఫస్ట్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇస్ బ్రహ్మో సమాజ్. అంటే ఆది సమాజ్ బ్రహ్మో సమాజ్ ఎలా మారింది, దాని ఫౌండర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. ఏ విధంగా అంటే వాట్ ఆర్ ద సర్కమస్టాన్సెస్ లెడ్ టు ద ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆది సమాజ్, దట్ ఈస్ బ్రహ్మో సమాజ్. అంటే స్ప్లిట్స్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ యొక్క లిటరరీ కంట్రిబ్యూషన్ ఏంది, వై హీస్ రిగార్డ్ యాజ్ ద మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా, హౌ హీ గాట్ ద టైటిల్ రాజా. ఆ రాజా టైటిల్ అనేది అంటే ఎవ్రీథింగ్ కవర్ చేయాలి, అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డీటెయిల్ ఇన్ ద సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఆయన లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఏంది, అండ్ మోర్ ఓవర్ వాట్ ఆర్ ద స్ప్లిట్, ఆది బ్రహ్మ సమాజ్ నియో బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ అనేది ఏ విధంగా జరిగింది, దాన్ని లీడ్ చేసింది ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఏమేమి ఉన్నాయి అంటే సౌత్ ఇండియన్ బ్రహ్మ సమాజ్ ఏంటి, వేద సమాజ్ ఏంది, దేవ సమాజ్ ఏంది, దీస్ ఆర్ ద సబ్ పార్ట్స్ ఆఫ్ ఆది బ్రహ్మ సమాజ్, దట్ ఈస్ బ్రహ్మ సమాజ్. అట్లా నెక్స్ట్ ఆర్య సమాజ్, నెక్స్ట్ థియోసాఫికల్ సొసైటీ, నెక్స్ట్ రామకృష్ణ మూవ్మెంట్. ఇట్లా ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కవర్. ఎందుకంటే డోంట్ ఫర్గెట్ దట్ ఎనీ సిలబస్ అంటే ఏన్షియంట్ అన్నా మిడివల్ అయినా కొన్ని వదిలేసాడేమో కానీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ గా కవర్ చేయడం జరిగింది గ్రూప్ 2 లో ఏపీఎస్సి. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటేనే చాలా బ్రాడర్ టర్మ్, అంటే ఇంక్లూడింగ్ ద పర్సనాలిటీస్ కూడా వస్తాయి, అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏంది అంటే వాట్ ఆర్ ద మోడరేట్ ఫేస్ ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ ఏంటి, అండ్ ద లాస్ట్ ఫేస్ ఈస్ గాంధీయన్ ఫేస్. మోడరేట్ ఫేస్ వచ్చేసి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, హూ ఆర్ ద మేజర్ కంట్రిబ్యూటర్స్ అండ్ వాట్ ఈస్ దేర్ మెథడాలజీ, and what are the methodology they adopt in order to what is their goal, and who are the people to participate in the moderate phase. And next thing is extremist phase వచ్చేసి ఏ టైం నుంచి ఏ టైం వరకు. ఆ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లీడ్ చేసింది ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి మూవ్మెంట్స్ ఏంటి అంటే స్వదేశీ మూవ్మెంట్, అలాంటి మూవ్మెంట్స్, హోమ్ రూల్ మూవ్మెంట్, దీస్ ఆర్ ద ప్యూర్లీ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్. ఇలాంటి మూవ్మెంట్స్ లీడ్ చేసింది ఎవరు, ఏ పాకెట్స్ ఆఫ్ ఇండియాలో జరిగినాయి. ఒకవేళ మద్రాస్ లో లీడ్ చేస్తే మద్రాస్ హోమ్ రూల్ మూవ్మెంట్ అయితే మద్రాస్ నుంచి ఎవరు లీడ్ చేశారు, మద్రాస్ లో స్వదేశీ మూవ్మెంట్ జరిగితే మద్రాస్ నుంచి ఎవరు లీడ్ చేశారు, అట్లా క్లియర్ గా చదవాలి. ఓకేనా. ఏ పాకెట్స్ జరిగినాయి ఆ పాకెట్స్ నుంచి ఎవరు లీడ్ ఏం జరిగింది అట్లా. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇస్ గాంధీయన్ ఫేజ్, బికాస్ ఆఫ్ విచ్ వీ గాట్ ద ఇండిపెండెన్స్. గాంధీయన్ ఫేజ్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు, వాళ్ళ గోల్ ఏంది, వాట్ ఈస్ దేర్ మెథడాలజీ. సత్యాగ్రహ అంటే ఏంటి అకార్డింగ్ టు గాంధీ, వాట్ ఈస్ సత్యాగ్రహ. నువ్వు అనుకున్న సత్యాగ్రహ కాదు, గాంధీ పర్స్పెక్టివ్ లో సత్యాగ్రహ అంటే ఏంది, ఎందుకు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చి దాన్ని కూడా సత్యాగ్రహ అనడం ఎందుకు జరిగింది అంటే వాట్ ఈస్ డూ ఆర్ డై అకార్డింగ్ టు గాంధీ. డూ ఆర్ డై అంటే కొట్టు లేదా చంపని కాదు. సో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాంధీ, హూ ఈస్ ద వెరీ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ నాన్ వయలెన్స్, బట్ హీ గివెన్ ద స్లోగన్ దట్ డూ ఆర్ డై ఇన్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. అందుకే అంటున్నా. సో గాంధీ పర్స్పెక్టివ్ లో సత్యాగ్రహ అంటే ఏంటి, సో వై హీ గివెన్ ద కాలర్ డూ ఆర్ డై ఇన్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. సో గాంధీయన్ ఫేజ్ క్రిస్టల్ క్లియర్ గా చదవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు, దీన్ని ఎందుకు గాంధీయన్ ఫేజ్ అనడం జరిగింది. మోడరేట్ ఫేజ్ లో అంతమంది పార్టిసిపేట్ చేస్తే ఎవరు పాపులర్ కాకుండా మోడరేట్ ఫేజ్ అనడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ లిటరల్లీ లెడ్ ద ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, బట్ నో వన్ నేమ్డ్ ఆఫ్టర్ దిస్ ఫేజ్, బట్ ఓన్లీ గాంధీయన్ ఫేజ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, దట్ ఈస్ గాంధీ. వై? సో వాట్ ఆర్ ద మూవ్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పీపుల్, ఎందుకు గ్రాస్ రూట్ లెవెల్ పార్టిసిపేషన్ అనేది మోడరేట్ ఫేజ్ లో జరగలే, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లో జరగలే. వై ఇన్ ఓన్లీ గాంధీయన్ ఫేజ్ ఈవెన్ ద ఉమెన్ పార్టిసిపేషన్ ఈస్ సో మచ్, బికాస్ ఆఫ్ విచ్ ఇండియా లెడ్ ఇన్ ద పాత్ ఆఫ్ ద ఇండిపెండెన్స్. అవి క్లియర్ గా చదవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆ మూవ్మెంట్స్, గాంధీయన్ ఫేజ్ లో జరిగినటువంటి మూవ్మెంట్స్ అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్స్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఇండివిజువల్ సత్యాగ్రహ, ఇవన్నీ మీరు క్లియర్ గా కవర్ చేస్తేనే తప్ప ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్న దానికి మీనింగ్ అనేది ఉంటుంది, లేకపోతే వేస్ట్. సో ఇవన్నీ క్రొనలాజికల్ గా కన్స్ట్రక్టివ్ గా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇట్స్ వేరియస్ స్టేజెస్. అంటే ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్, ఇక్కడ పర్సనాలిటీస్ గురించి. ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ అంటే ఎవరు, ఇప్పుడు తిలక్ ఉన్నాడు అనుకోండి, తిలక్ హూ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, అట్లా హూ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, హూ ఈస్ తిలక్ ఉన్నాడు, లిటరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి. బిపిన్ చంద్రపాల్ ఉన్నాడు, లిటరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, లిటరీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి. అట్లా ఎవ్రీథింగ్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉన్నాడు, ఆన్ 11th బర్త్డే, వై వీఆర్ సెలబ్రేటింగ్ అస్ నేషనల్ ఎడ్యుకేషన్ డే. అట్లా ఎవ్రీథింగ్, ప్రతి పర్సనాలిటీస్ గురించి క్లియర్ గా వాళ్ళ రోల్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో
పర్సనాలిటీస్ ఉంటే వాళ్ళ రోల్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏందని చదవాలి. మన అకాడమీలో ఇండియన్ మోడర్న్ హిస్టరీ ఎవ్రీథింగ్ వీళ్ళ సిలబస్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందో అది సెంటర్ పర్సన్ కవర్ చేయడం జరిగింది. అండ్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అదే అంటున్నా, వాట్ ఈస్ దేర్ లొకాలిటీ. సుభాష్ చంద్రబోస్ ఉంటే సుభాష్ చంద్రబోస్ బిపిన్ చంద్రపాల్ ఉన్నారు కదా, వాళ్ళు బెంగాల్ రీజన్ నుంచి వాట్ ఈస్ దేర్ కంట్రిబ్యూషన్స్, ఇట్లా ఆ విధంగా వాళ్ళ లొకాలిటీ. ఇప్పుడు తిలక్ ఉన్నాడు, మహారాష్ట్ర నుంచి కంట్రిబ్యూషన్స్ ఉన్నది. ఏంది ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉన్నాడు, హూ ఇస్ నోన్ యాజ్ పాపులర్లీ నోన్ యాజ్ సౌత్ ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్స్. జి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉన్నాడు, అతను ఫౌండర్ ఆఫ్ హిందూ పేపర్. హౌ హీస్ కంట్రిబ్యూటర్స్ ఫ్రమ్ ద థియోసాఫికల్ సొసైటీ. అట్లా వాళ్ళ లొకాలిటీ వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ లొకాలిటీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా అనేది ఏ విధంగా ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద యూనియన్ ఆఫ్ హౌ ద ఎర్స్ట్వెల్ హైదరాబాద్ స్టేట్, జునాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హౌ దేవర్ బికమ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ మూడిటి గురించి క్రిస్టెక్ కొంచెం కాంప్రహెన్సివ్ కవరేజ్ చేసుకోవాలి. ఓకేనా. హైదరాబాద్, జునాగఢ్ అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవి ఏ విధంగా ఇండియన్ యూనియన్ లో కలవలేదు, వీటిని కలపడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగా అయినటువంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడం జరిగింది. బికాస్ ఆఫ్ విచ్ హీఈస్ రిగార్డ్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే స్టేట్ ఫార్మేషన్. అంటే ఫస్ట్ తెలుగు స్టేట్ ఆంధ్ర స్టేట్ ఎట్లా ఫామ్ అయింది, నెక్స్ట్ మద్రాస్ స్టేట్ ఎట్లా ఫామ్ అయిపోయింది, మహారాష్ట్ర అంటే ఒక బాంబే ప్రావిన్స్ ను, బాంబే స్టేట్ ను గుజరాత్ మహారాష్ట్ర ఎట్లా డివైడ్ చేయడం జరిగింది, పంజాబ్ స్టేట్ ను పంజాబ్ హర్యానాగా ఎట్లా డివైడ్ జరిగింది. ఇట్లా క్లియర్ గా మీరు చదువుకొని క్రోనలాజికల్ ఏది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గుర్తుంచుకోవాలి. ఓకేనా. సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా ఈ రోలో గుర్తుంచుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ గోవా, ఆబ్వియస్లీ ఆపరేషన్ విజయ్. ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే. సో సోర్స్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆబ్వియస్లీ బిపిన్ చంద్ర. ఒకవేళ మీరు పోస్ట్ ఇండిపెండెన్స్ కావాలనుకుంటే ఓన్లీ కొన్ని మాత్రమే చదవండి. నో నీడ్ టు స్టడీ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే. ఆర్సి గుహ, రామచంద్ర గుహ అనే బుక్ ఉంటది, అది కొంచెం గ్లిమ్స్ ఆఫ్ బుక్ ఉండడం జరిగింది మీకు యూట్యూబ్ లో, అది చదివితే సరిపోతుంది. బట్ ఫోకసింగ్ ఆన్ బిపిన్ చంద్ర. కొంతమంది స్పెక్ట్రమ్ చదివాం కదా సార్ అంటే నో నీడ్ టు వరీ, స్పెక్ట్రమ్ అయినా సరే సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ సార్. స్టూడెంట్స్ మీరు ఒకసారి అలానే ఉండండి. శ్రీకాంత్ సార్ యూ కెన్ ఎగ్జిట్ దిస్ మీటింగ్, మళ్ళీ మనం విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. నేను ఒకసారి స్టూడెంట్స్ కోర్స్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి చూపించేసి నేను వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, బాయ్ సార్. ఎస్, చాలా మంది స్టూడెంట్స్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 2కి ఓన్లీ ప్రిలిమ్స్ హిస్టరీ మాడ్యూల్ గురించి అడగడం జరిగిందండి. సో మీరు మన డిస్క్రిప్షన్ లో ఉన్న మన యాప్ లింక్ అనేది ఉంది అక్కడ, అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్ లేదా కోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టోర్ లో ఈ పోస్టర్ ఒకటి కనిపిస్తుంది, ఏపీఎస్సి గ్రూప్ 2 కంప్లీట్ హిస్టరీ క్లాసెస్ అని చెప్పేసి ఉంటాయి. దీంట్లో కంటెంట్ లోకి వెళ్ళండి. టోటల్ 96 వీడియోస్ ఉన్నాయండి. దీంట్లో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. సో ఏన్షియంట్ 38 ఉన్నాయి. దీంట్లో మీరు ఫ్రీ డెమోస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 3 వీడియోస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. తర్వాత మిడివల్ ఉన్నాయి, తర్వాత మోడర్న్ ఉన్నాయి, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా ఉంది. చెప్పారు కదా సారే, ఇప్పుడు మనకి సెషన్ తీసుకున్న శ్రీకాంత్ సారే మనకి కాంప్రిహెన్సివ్ గా డీటెయిల్డ్ గా 97 వీడియోస్ లో కవర్ చేశారండి కంప్లీట్ హిస్టరీ. సో ఈ క్లాసెస్ మీరు వింటే మీకు మాక్సిమం మార్క్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు డైరెక్ట్ గా యాప్ లో పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హిస్టరీలో కూడా మీరు 30కి ట్రై చేయండి. మాక్సిమం మీరు 25+ ఉంటే దట్ ఈస్ రియలీ గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.